నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెక్కార్ గారు పాల్గొన్నారు. కామారెడ్డి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులుగా మరియు నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఆవిష్కరించబోతున్నారు. గట్టిగా ఒకసారి చెప్పాలి కూడా చెప్పుకుంటా ఉన్నారు. దయచేసి గట్టిగా మరి ఆశీస్సులు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేసినటువంటి మరి పదవులు వచ్చినాయి. సంతోషం, ఎవరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పదవులు అలంకారప్రాయం కాకూడదు. రైతుల శ్రేయస్సు కోసం నిత్యం కష్టపడుతూ మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయం పెంచుతూ కేవలం మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు అమ్మకాలకే కాకుండా రైతులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ పరిష్కరించే స్థాయికి ఎదగాల. ఎట్లా? ఎందుకంటే చాలా ఆదాయం అంతా అన్యాయం అవుతుంది. ఆదాయం రాకుండానే బయటనే ట్యాక్స్ కట్టకుండా ట్రక్కులు పోతూ ఉంటాయి. వాటన్నింటినీ కంట్రోల్ చేసే కలిసి ఇక ఏం ఆదాయం పెంచే కలిసి చేయాలి. ఒకటి. రెండవది, మీకు సూచన, కరీంనగర్ జిల్లాలో ఒక సొసైటీ ఉంది, ముల్కనూర్ సొసైటీ. ఆ ముల్కనూర్ సొసైటీ ఒకసారి మీరు సందర్శించి ఊళ్ళో గడిపిన పొద్దున పోయి సాయంత్రంగా ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తామో రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తాము. మీ సొసైటీ, మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా సొసైటీ చేయడం మీరు కూడా చేయొచ్చు. గొప్ప పేరు వస్తుంది కాబట్టి, రైతుల పేరు చెప్తుంది కాబట్టి అది వాటిని చేసే చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, పేద ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొనసాగుతూ ఉంది. వస్తూ పేపర్లు చూస్తూ ఉంటే రకరకాల విమర్శ చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఏం చేసిందో ఏడాది కాలంలో, గతంలో రైతు మరోసారి 15,000 చెప్పిండ్రు, ఇప్పుడు మీరు 12,000 ఇస్తున్నారు, ఎందుకు ఇస్తలేదు, దగా చేస్తుంది, మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని మాట్లాడతాం. కానీ తాటికాయ అక్షరాల్లో మన కరపత్రిక రాస్తా ఉన్నారు, వాట్సాప్లో చూపిస్తాము. అదే ఒక అబద్ధాన్ని అసలైతే నిజంగా నమ్మే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా మీకు అందరినీ చర్చించబడాలి. ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రచారం ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే నిజంగా ప్రమాదం ఉంది. ఇలా సూటిగా ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఇక్కడ లేదు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చలించి, ఆమె కూడా తల్లి కాబట్టి ఆ తల్లుల గడపబోతే తెలిసిన కర్తగా తెలంగాణ ఇచ్చింది హైదరాబాద్ రాజధానిగా. దాని మూలంగా తెలంగాణ రాష్ట్రం ఆలయం మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. నేను చెప్పడం కాదు, కేసీఆర్ 100 సార్లు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాష్ట్రాన్ని ఆనాడు సమైక్య రాష్ట్రంలో కూడా 15 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే అయినటువంటి అప్పు కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లకు 100% వడ్డీ చొప్పున సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు కంతులు కడతా
మరి సంవత్సరానికి 6,000 కోట్లు ఉంటే నెలకు 600 కోట్లు కట్టింది. కానీ 10 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రంతో పాటుగా గడిచిన 10 సంవత్సరాల్లో సుమారుగా 16-17 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అయినా కూడా మళ్ళా 7 లక్షల కోట్ల పైన తప్పు, మళ్ళా విద్యుత్ సంస్థలు కరెంటు సంస్థల పేరు మళ్ళా 80,000 కోట్లు, 80 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 8 లక్షల కోట్ల అప్పుకు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఎవరి వల్ల? ఎందువల్ల? మేము గొప్ప పరిపాలన చేసినాం, ఈ దేశానికి మేమే ఆదర్శం, బీఆర్ఎస్ ఆదర్శం, కేసీఆర్ ఆదర్శని గొప్ప చెప్పుకున్నారు. మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ధనికలు చేసినా ఇవే కాకుండా పోతూ మళ్ళీ 40,000 కోట్ల బకాయిలు ఫైనాన్స్ బకాయిలు వెళ్ళిపోయారు. ఆఖరి గ్రామ పంచాయతీ సర్పంచులు కావాలి, చిన్న పంచాయతీ వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి బిల్లులు ఇప్పుడు అదో 40,000 కోట్ల. అంటే నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు పెళ్లి పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాము. ఈ రోజు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గంప గోవర్ధన్ అన్నగారి ఆదేశానుసారం మండల శాఖ ఆధ్వర్యంలో రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తామని హామీని మరియు అనేక ఆంక్షలు పెట్టిన ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నాయకులు దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతూ ఆ డిక్లరేషన్ వ్యతిరేకంగా రైతులకు 12,000 మాత్రమే రైతు భరోసా ఇస్తామని, అది కూడా సాగు చేసే భూములకు ఇస్తామని, రైతు భరోసాకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా ఆంక్షలు పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఇప్పటికే యాసంగి, వాసనకాలం పంటలకు రైతు భరోసాను ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జరుపుతుందని అన్నారు. అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తూ అభివృద్ధి ఉందని అన్నారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వం అయినా బాగుపడ్డట్టు చరిత్ర లేదని అన్నారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. రైతులకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, రైతుల పక్షాన పోరాటం చేసి రైతులకు రావాల్సిన హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నా అని హెచ్చరించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ నేటికి పట్టాలు పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి మండల అధ్యక్షులు ఇప్పిరి ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆఫీస్ నజీర్, బీఆర్ఎస్ నాయకులు గోపి గౌడ్, మాసుల లక్ష్మీనారాయణ, గరిగంటి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ యాదవ్, బలవంతరావు, వెంకట్రావు, వెంకటిరాజు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు కామారెడ్డి పట్టణ శాఖ
మళ్ళీ మండల శాఖ తరఫున కామారెడ్డిలో ఈ రోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గంపగొడ్డన అన్న సూచనల మేరకు ఇలా నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసి గద్దెనెక్కిండు. ఏంటి గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పోరాడి సాధించుకుని తెలంగాణకు రైతులు సస్యశ్యామలంగా ఉండాలని రైతు బంధు ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. కానీ నేను అధికారంకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ నేను రైతు బీమా ఇస్తా అని చెప్పి అన్ని ఎగ్గొట్టిండు. ఈ రోజున మళ్ళీ ఏం చేస్తుండు, ఎకరానికి ఇప్పుడు వచ్చే ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క రైతుకు 17,500 చొప్పున లెక్క పెడితే ఇప్పుడు 1,22,000 రూపాయలు గతంలో ఇప్పుడు బాకీ ఉన్నారు. మళ్ళీ అది పోను మళ్ళీ ఇప్పుడు ఒక లిమిట్ పెట్టిండు, 7 ఎకరాలకు లిమిట్ అని చెప్తున్నాడు. అది కూడా 12,500 ఇస్తానంటున్నాడు. అది ఇచ్చడేమో తెలియదు కానీ ఇప్పుడు దాని లెక్క ప్రకారం పాత బాకీ ఒక్కొక్క రైతుకు 7 ఎకరాలు మీరు లిమిట్ పెట్టిర్రు, దాని చొప్పున 1,22,500 మొదలు నువ్వు అందరి ఖాతాలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీ గంధమల్ల ఆనంద్ గౌడ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో బీసీ డిక్లరేషన్ పై నిరసన కార్యక్రమంలో భాగంగా బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీ అరుణతార గారు మరియు గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారి నాయకత్వంలో బీజేపీ ఓబీసీ మోర్చా కామారెడ్డి జిల్లా శాఖ నేతృత్వంలో బీజేపీ ఓబీసీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి మరియు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారి సమక్షంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ కామారెడ్డి జిల్లా శాఖ నేతృత్వంలో కామారెడ్డి ఓబీసీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో నిరసన తెలిపి తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని వెంటనే బీసీ డిక్లరేషన్ అమలుపరచాలని డిమాండ్ చేయడం జరిగింది. బీసీలలోని వివిధ వృత్తులలో ఉన్న మత్స్యకార, గౌడ, రజక, నాయి బ్రాహ్మణ మరియు ఇతర బీసీ కులాల అన్నింటికీ సామాజికంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనైనది. ఎంబీసీ పరిధిలోని కులాలన్నింటికీ 23,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్ నుండి 42%గా రిజర్వేషన్ పెంచి రాజకీయంగా బీసీలను ఎదగడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో ఇంకా ముందు నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడమైనది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేష్ పెరిక, గోపు గంగారం, ఓబీసీ జిల్లా అధ్యక్షులు తోట బాలరాజు, ఓబీసీ పట్టణ అధ్యక్షులు ఉప్పు లక్ష్మీపతి, ఓబీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి కానకుంట గోవర్ధన్, కౌన్సిలర్ అవధూత నరేందర్, హనుమండ్ల మానస సురేష్, బీజేపీ కామారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు నిట్టు రఘుపతి, చిన్నోళ్ల రజనీకాంత్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంకే రామచంద్రం, ఓబీసీ పట్టణ ఉపాధ్యక్షులు పోతరాజు బసవలింగం, స్వామిధోని, శరత్ స్వామి, కాంత్, వాడికారి రాజేందర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీల ఐక్యత 23% నుండి 42% వరకు బీసీల రిజర్వేషన్లు వెంటనే, బీసీల రిజర్వేషన్లు వెంటనే. దోమకొండ మండలం రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు పల్వంచ మండల ఈఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్
పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ ప్రాంతంలో అమృత్ పథకం క్రింద 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపడే త్రాగునీటి సౌకర్యాల పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. గడిచిన 4 ఏండ్లలో 1,000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో 175 కోట్లతో పెదాలకు 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ శేట్కర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమృత్ పథకం క్రింద 52 కోట్లతో త్రాగునీటి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం 100% ఇరిగేషన్ ప్రాంతమని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో 70,000కు పైగా ఇళ్ల, మున్సిపల్లో 8,900 ఇళ్లు ఉన్నాయని, ఆయా గృహాలకు సరిపడా త్రాగునీటి సౌకర్యాలకు గత స్కీమ్ ద్వారా ఉన్నప్పటికీ పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా అమృత్ 2 పథకం క్రింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాబోయే తరాల వారికి నీటి ఎద్దడి సమస్యలు లేకుండా ఉండేందుకు పనులను చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఉన్న నీటి ట్యాంకులకు తోడు మరిన్ని ఎక్కువ సామర్థ్యం గల ట్యాంకుల నిర్మాణాలు చేపట్టనున్నామని తెలిపారు. కోటగల్లి గుట్టమీద 18 లక్షల లీటర్ల, ఇతర ప్రాంతాల్లో 8 లక్షలు, 6 లక్ష, 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను నిర్మించనున్నట్లు తెలిపారు. రాబోయే 50 సంవత్సరాల వరకు అవసరమయ్యే నీటి సౌకర్యాలను సమకూరుస్తున్నామని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో సాగు, త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా పనులు చేపడుతున్నామని తెలిపారు. 1,000 కోట్లతో ఇరిగేషన్ పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. గరీబుల్లకి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని, త్వరలో ఆ ప్రక్రియ ప్రారంభం చేస్తామని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని పెదాలకు భూములు మంజూరు చేయాలని కోరారు. అంతకు ముందు 40 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కామారెడ్డి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా సోమవారం ఆర్టీఏ ఆఫీస్, నరసన్నపల్లి నందు ఉచిత కంటి పరీక్షలు మరియు రక్త దాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఇటీ అవగాహన కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి గారు ప్రసంగిస్తూ కంటి పరీక్షలు విధిగా చేసుకోవాలి అని కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు మరియు సాధారణ పౌరులని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పదుల సంఖ్యలో కంటి పరీక్షలు చేయించుకున్నారు మరియు రక్త దానం చేసిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి గారు కార్యక్రమ నిర్వహణకి సహకరించిన వైద్య బృందానికి మరియు రవాణా శాఖ సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు. మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అఫ్రోజుద్దీన్ గారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అభ్యుదయ పాఠశాల దోమకొండలో అవగాహన కల్పించారు మరియు ఆటో డ్రైవర్స్ విధి విధానాలు, నియమాలతో కూడిన ప్రతిజ్ఞ చేయించారు. రవాణా శాఖ అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తీరుని చూసి పలువురు ప్రజాప్రతినిధులు మరియు పౌరులు హర్షించారు. వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగం ప్రభుత్వ సలహాదారులు గారిని మంగళవారం ఆలయ కమిటీ మరియు కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు. ఈ నెల 10వ తేదీన ఉత్తర దూరదర్శనము కార్యక్రమంతో ప్రారంభమై 13న కళ్యాణము, అన్నదాన కార్యక్రమంతో ముయ్యనున్నట్లు కమిటీ వివరించింది. కళ్యాణ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు షబ్బీర్ అలీగారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధ్యక్షుడు కుర్రబాపురెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల యువజన అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, గాజులపల్లి శేఖర్, ఆరేపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి మండల రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 79,700, వెండి 930 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.